కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తును మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపులకు రప్పించి వారి దాసత్వమును నుండి మిమ్మల్ని వారి దాసత్వము నుంచి మిమ్మల్ని విడిపించి, ఐఎమ్ గోయింగ్ టు ఫ్రీ యూ, మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని వెలుపలకు తీసుకొచ్చి, నెంబర్ 1 దేవుడని తెలుసుకోవాలని. మనం రెండవదిగా చూసినట్లయితే నువ్వు స్వేచ్ఛను కనుగొనాలని, టు ఫైండ్ ఫ్రీడమ్, స్వేచ్ఛను నువ్వు కనుక్కోవాలి అని మిమ్మల్ని విడిపించి. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఐగుప్తులు ఇశ్రాయేలుని ఏ రీతిగా బంధకములో ఏ రీతిగా బరువు మోయించి వాళ్ళకి అలవాటైపోయింది. వాళ్ళకి అలవాటైపోయిన వారిని యెహోవా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని విడిపించేదను, మీకు స్వేచ్ఛ కనుక్కునేలాగున. అసలు ఆ స్వేచ్ఛ అంటే ఏ రీతిగా ఉంటుందో మీరు అనుభవించే రీతిగా, మీరు తెలుసుకునే రీతిగా నేను మిమ్మల్ని విడిపించేది. టు నో ద ఫ్రీడమ్ ఐఎమ్ గోయింగ్ టు ఫ్రీ యూ. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు నమ్మాలి, దేవుడు నన్ను ఈ ఎటువంటి కష్ట నష్టముల నుంచి అన్న బయటకు రాగలడు, ఎందుకనగా దేవుడిని నేను ఎరిగిన వ్యక్తిని అని నమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా టు ఫైండ్ ఫ్రీడమ్, నువ్వు స్వేచ్ఛను అనుభవించుటకు, స్వేచ్ఛను నువ్వు తెలుసుకున్నటకు యెహోవా దేవుడు నిన్ను విడిపించే దేవుడు. వాక్యం వింటున్న నీవు గమనించవలసిన విషయం, ప్రితముడు ప్రిచెల్లమ్మ, నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిపించేవారు ఎవరు, బంధకములో ఉన్న నన్ను విడిపించేవారు ఎవరు, నిస్పృహ నిరాశ కృంగుదల గుండె వేదనలు నన్ను విడిపించేవారు ఎవరు అని అనుకుంటున్నావేమో. నీకు ఒక శుభవార్త, ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. దేర్ ఈస్ అ గాడ్ హూజ్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. హీ క్యాన్ రిడీమ్ యూ, హీ క్యాన్ గివ్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎనీ బాండేజ్. అనగా మనము సేవించే దేవుడు ఆయన పేరు యేసు ప్రభు. ఎటువంటి బంధకము నుంచి అయినా, ఎటువంటి బరువు నుంచి అయినా ఆయన విమోచించగలిగిన శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. He's a God who will give you freedom from any given situation. ఎటువంటి బంధకముల్లో నుంచి ఆయన విమోచించగలిగే దేవుడు. నేను ఆ మాట చెప్తా ఉంటే, ఆ గణేశ్వరు అనే ఆ సమాధుల దగ్గర ఉన్న వ్యక్తి, మతి స్థిమితం లేకుండా ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారు ఏ రీతిగా స్వస్థపరిచారో నాకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, సంకెళ్లతో ఉన్న వ్యక్తి, లేకపోతే బట్టలు లేకుండా దిగంబరుగా ఉండి ఆ సొసైటీ లేకపోతే సమాజము వెలివేసి సమాధుల దగ్గర జీవిస్తున్న వ్యక్తిని యేసు ప్రభు వారు ఒక మాట మాత్రము ఈ సెలవిచ్చి ఆయన స్వస్థపరిచిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు యెహోవా దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఇది అసాధ్యము, ఈ బరువు నుంచి నన్ను తొలగించేవారు ఎవరు, ఈ బరువు నుంచి నన్ను విముక్తి చేయగలిగేవారు ఎవరు అనుకుంటున్నావు, ఈ సిగ్గు నుంచి లేకపోతే ఈ బాధ నుంచి, నాకు కలిగిన గాయము హృదయ వేదన నుంచి నన్ను విమోచించేవారు ఎవరు అని అనుకుంటున్నావేమో. నీకు ఒక శుభకరమైన వార్త. అమ్మ, కన్నీరు గారుస్తున్నావా? గుండె బరువై ఆయాసమై గాయమై, తమ్ముడు నువ్వు చెప్పుకోలేని సమస్య, ఎవరికి చెప్పుకుంటే ఎవరు అర్థం చేసుకుంటారు? నా గత జీవితంలో జరిగిన సంఘటనలు నేను ఎవరికీ చెప్పుకోలేను, నేను బయటకు రాలేకపోతున్నాను, మానసిక ఒత్తిడి నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. యేసు ప్రభు నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులు ప్రజలని ఏ రీతిగా వారు ఆ స్వేచ్ఛ అనుభవించాలి, స్వేచ్ఛ తెలుసుకోవాలి అని వారిని ఏ రీతిగా విడిపించాలని ఆశపడ్డాడో, He wants to bring you out. He wants to free you. He not only wants to bring you out, నిన్ను బయటికి తీసుకొస్తే కాకుండా He wants to free you. ఈరోజు నమ్మాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మిన వానికి చెప్పండి, నమ్మిన వానికి సమస్తము సాధ్యము.